సంగీ టెంపుల్‌కి వెళ్ళేవాళ్ళు దేవాలయంలో ఈ గంట కొట్టడం మర్చిపోకండి. డైరెక్ట్ బస్సు కోటి నుంచి సికింద్రాబాద్ నుంచి అయితే సంగీ దేవాలయానికి ఉంది పర్ అవర్‌కి ఒకటి. బస్ దిగిన తర్వాత టెంపుల్‌కి దారి అంటూ మీకు లొకేషన్ చూపిస్తుంది. అలా ఎళ్ళండి. తర్వాత మీకు ఫస్ట్ ఇక్కడ హనుమంతుల వారు కనిపిస్తారు. దర్శనం చేసుకోండి. క్షేత్రపాలికులు హనుమంతుల వారు. హనుమంతుని దర్శనం అయిపోయిన వెంటనే మీరు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మెయిన్ దేవాలయం వస్తది. మధ్యాహ్నం పూట వెళ్ళకండి. చాలా ఎండగా ఉంటుంది. ఈ దేవాలయంలో మొఖాలపైన ఈ మెట్లు ఎక్కినామనుకో మనం ఏ కోరిక కోరుకున్నా తీరుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం అండి. పూజారి కూడా చెప్పారు. అండ్ ఎంట్రన్స్లో వచ్చిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు అక్కడ బొట్టు పెట్టుకొని ఫస్ట్ మనము మొక్కాల్సింది గరుడవారిని మొక్కిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్స్ అయ్యారంటే రజనీకాంత్ కానీ, చిరంజీవి కానీ, బాలకృష్ణ కానీ, వెంకటేశ్వర్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ దర్శనం చేసుకున్న పక్కనే మనకు అష్టలక్ష్మి దేవతలు ఉంటారు. దర్శనం చేసుకోండి. మరి ఇటు పక్కన మీకు రాధాకృష్ణులు ఉంటారు. దర్శనం చేసుకోండి. తొలి పూజలు అనుకునే వినాయక స్వామి వారు కూడా ఉంటారు. దర్శనం చేసుకోవాలి ఈ దేవాలయంలో. సంతానం లేని వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం పక్కనే మనకు దుర్గాదేవి ఆలయం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం తీసుకోండి. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నారు. నవగ్రహాల దర్శనం పొద్దున చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత రాముల వారి ఆలయం కూడా ఉందండి. రాముడు, లక్ష్మణుడు, జానకీదేవి, పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం మర్చిపోకండి. తర్వాత ఇక్కడ పులిహోర కానీ, రవ కేసరి కానీ, వాటర్ బాటిల్ ఏది తీసుకున్నా కాస్ట్ ఎక్కువ ఉంది. ఒక బుక్కడంతనే ఉంటుంది కానీ కాస్ట్ ఎక్కువ ఉంది. ఏ మార్గంలో వచ్చామో ఆ మార్గంలో రిటర్న్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది.